నమస్కారం నవ్య న్యూస్ కి స్వాగతం. ఈరోజు వార్తల ముఖ్యాంశాలు. హెడ్లైన్స్. చీరాల నియోజకవర్గ వ్యాప్తంగా ఘనంగా మహాశివరాత్రి వేడుకలు. తెల్లవారుజాము నుంచే శైవ క్షేత్రాలకు పోటెత్తిన భక్తజనం. పరమశివునికి ప్రత్యేక పూజలు, విశేష అభిషేకాలు. ఈ నెల 10వ తేదీన అద్దంకి కోసిపాడులో సిద్ధం సభకు హాజరు కానున్న సీఎం జగన్. సీఎం పర్యాటక ప్రాంతమైన కొరసిపాడులో పర్యటించిన గుంటూరు రేంజ్ ఐజీ పాలరాజు సభ వేదికను, గ్యాలరీలను, పార్కింగ్ ప్రదేశాలను పరిశీలన. మహాశివరాత్రి సందర్భంగా చీరాల నుంచి కోటప్ప కొండపై ప్రత్యేక ఆర్టీసీ బస్సులు. ఆర్టీసీ సేవలను సద్వినియోగం చేసుకోవాలన్న చీరాల ఆర్టీసీ డిపో మేనేజర్ శ్యామల. చీరాల నియోజకవర్గ వ్యాప్తంగా మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని పట్టణంలో శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. హరహర మహాదేవ శంభో శంకర అంటూ భక్తులు శివనామస్మరణ చేస్తూ స్వామివారిని దర్శించుకున్నారు. అన్ని శివాలయాల్లో పంచాక్షరి మంత్రం మారుమ్రోగుతోంది. తెల్లవారుజాము నుంచే భక్తులు శివాలయాలకు చేరుకుని దేవదేవునికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు చేస్తున్నారు. చీరాల నియోజకవర్గ వ్యాప్తంగా మహాశివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని చీరాల పట్టణంలోని శివాలయంతో పాటుగా పేరాల, కొత్తపేటలోని శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. హరహర మహాదేవ శంభో శంకర అంటూ భక్తులు శివనామస్మరణ చేస్తూ స్వామివారిని దర్శించుకున్నారు. అన్ని శివాలయాల్లో పంచాక్షరి మంత్రం మారుమ్రోగుతోంది. తెల్లవారుజాము నుంచే భక్తులు శివాలయాలకు చేరుకుని దేవదేవునికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు చేస్తున్నారు. ఈ క్రమంలో పరమశివునికి అర్చక స్వాములు ప్రత్యేక పూజలు, విశేష అభిషేకాలు నిర్వహించారు. స్వామివారి దర్శనార్థం పెద్ద ఎత్తున భక్తులు ఆలయాలకు తరలి రావడంతో ఆలయ సమీపంలోని పురవీధులన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 10వ తేదీన బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గంలోని కొరసిపాడులో జరగనున్న సిద్ధం సభకు హాజరు కానున్న నేపథ్యంలో సీఎం పర్యాటక ప్రాంతమైన కొరసిపాడులో గుంటూరు రేంజ్ ఐజీ పాలరాజు, బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ సిద్ధం సభ వేదికను, గ్యాలరీలను, పార్కింగ్ ప్రదేశాలను పరిశీలించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 10వ తేదీన బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గంలో కొరసిపాడులో జరగనున్న సిద్ధం సభకు హాజరు కానున్న నేపథ్యంలో భారీ సంఖ్యలో ప్రజలు వచ్చే అవకాశం ఉన్నందున దానికి అనుగుణంగా తగిన భద్రతా చర్యలను తీసుకున్నట్లుగా గుంటూరు రేంజ్ ఐజీ పాలరాజు తెలిపారు. సీఎం పర్యాటక ప్రాంతమైన కొరసిపాడులో గుంటూరు రేంజ్ ఐజీ పాలరాజు, బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ సిద్ధం సభ వేదికను, గ్యాలరీలను, పార్కింగ్ ప్రదేశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా గుంటూరు రేంజ్ ఐజీ పాలరాజు మాట్లాడుతూ సీఎం జగన్ పాల్గొననున్న సిద్ధం సభకు తగిన బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. సిద్ధం సభకు హాజరయ్యే ప్రజానికానికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా విశాలమైన పార్కింగ్ ప్రదేశాలు ఏర్పాటు చేశామన్నారు. నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ గ్యాలరీలలో, ట్రాఫిక్ డైవర్షన్ పాయింట్లలో, పార్కింగ్ ప్రదేశాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. తద్వారా ఎప్పటికప్పుడు పరిస్థితులను గమనించుకుంటూ సెక్టార్ పోలీస్ అధికారులను అప్రమత్తం చేయడం జరుగుతుందన్నారు. ఐజీ పర్యటనలో అడిషనల్ ఎస్పీ పి మహేష్ గారు, చీరాల డీఎస్పీ ప్రసాద్, బాపట్ల డీఎస్పీ మురళీకృష్ణ, ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని చీరాల ఆర్టీసీ డిపో నుంచి కోటప్పకొండకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆర్టీసీ డిపో వద్ద ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేసి కోటప్పకొండకు మైకు ద్వారా ఆర్టీసీ సిబ్బంది భక్తులకు అవగాహన కల్పించారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని చీరాల ఆర్టీసీ డిపో నుంచి కోటప్పకొండకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆర్టీసీ డిపో వద్ద ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేసి కోటప్పకొండకు మైకు ద్వారా ఆర్టీసీ సిబ్బంది భక్తులకు అవగాహన కల్పించారు. డిపో మేనేజర్ శ్యామల కుమారి మాట్లాడుతూ శివరాత్రి రోజున పుణ్యక్షేత్రమైన కోటప్పకొండకు చీరాల చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వెళ్లే ప్రజలకు 45 బస్సులను అందుబాటులో ఉంచినట్టుగా తెలిపారు. ముఖ్యంగా ప్రతి 10 నిమిషాలకి ఒక బస్సు చీరాల నుంచి కోటప్పకొండకు నడిపే సమయానికి భక్తులను గమ్యస్థానానికి చేర్చామన్నారు. ఆర్టీసీ ద్వారా ప్రజలకు సురక్షితమైన ప్రయాణం అందించాలనే ఉద్దేశంతో శైవ క్షేత్రాలకు బస్సులు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అదేవిధంగా చినగంజం శైవ క్షేత్రానికి కూడా బస్సులు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. 50 మంది ప్రయాణికులందరికీ నమస్కారాలు. ఈ రోజున శివరాత్రి పర్వదిన సందర్భంగా కోటప్పకొండ శైవ క్షేత్రమైన కోటప్పకొండకి మనము చీరాల డిపో నుంచి 45 బస్సులు తిప్పుతున్నాం అని తెలియజేస్తున్నామండి. ఈ 45 బస్సులు కూడా ప్రతి 10 నిమిషాలకి ఒక ట్రిప్ పడే విధంగా మనం అరేంజ్ చేస్తున్నాము. సో మీకు ఈ నైట్ అంతా బస్సెస్ తిరుగుతూనే ఉంటాయి. రాకపోకలు అటు నుంచి కానీ ఇటు నుంచి కానీ మీకు ప్రతి 10 నిమిషాలకి బస్సు ఉంటుంది. ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు శైవక్షేత్రాన్ని దర్శించుకొని ఆయన కృపకి పాత్రలు కావాల్సిందిగా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా శైవక్షేత్రమైన చినగంజంలో ఉన్నటువంటి స్వామివారి సన్నిధికి కూడా మనము బస్సెస్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆల్రెడీ మనకి ఒంగోలుకి చినగంజం మీదుగా చీరాల డిపో నుంచి దాదాపు 18 బస్సులు ఉన్నాయి. ప్లస్ ఇంకొక 4 బస్సెస్ కూడా మేము కలిపి 20కి పైగా బస్సెస్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది కూడా నైట్ 9 దాకా తిరుగుతూనే ఉంటాయి. మరియు బస్సుల సౌకర్యార్థం ఇంకా ప్రయాణికులకు కావాల్సి వస్తే ఇంకా అదనపు బస్సులను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. కావున ఈ సౌకర్యాన్ని ప్రయాణికులందరూ వినియోగించుకొని పరమశివుడి కృపకు పాత్రలు కావాల్సిందిగా తెలియజేస్తున్నామండి. చరిత్రలో నేటి ముఖ్యమైన ఘటనలు ఒకసారి చూద్దాం. బాపట్ల జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో మహిళా శిశు సంక్షేమ శాఖ, ఏపీ జేఏసీ అమరావతి ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో భాగంగా మహిళలకు వివిధ రకాల ఆటపాటలతో పోటీలు నిర్వహించారు. కాగా ఆయా పోటీల్లో విజేతలైన మహిళలకు జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా చేతుల మీదుగా
ప్రోత్సాహక బహుమతులను అందజేశారు. అన్నింటిలో సగభాగమైన మహిళలు సమాజం అభివృద్ధిలోనూ కీలక పాత్ర పోషిస్తున్నారని బాపట్ల జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా తెలిపారు. బాపట్ల జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఏపీ జేఏసీ అమరావతి ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కార్యక్రమంలో భాగంగా మహిళలకు వివిధ రకాల ఆటపాటల్లో పోటీలు నిర్వహించారు. కాగా ఆయా పోటీల్లో విజేతలైన మహిళలకు జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా చేతుల మీదుగా ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. తదుపరి మహిళా అధికారులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రంజిత్ బాషా మాట్లాడుతూ సమాజం కుటుంబ వ్యవస్థలో మహిళల నిర్వహణ బాధ్యత తెలివితేటల పరిమాణం అనేది వర్ణించలేవన్నారు. సమాజం ముందుకు వెళ్లడానికి మహిళలు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. మహిళా ఉద్యోగులు తమ పని తాము చేసే చోట ఎలాంటి సమస్యలు ఉన్నప్పటికీ నేరుగా తన దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు. సమాజం మరింత ముందుకు వెళ్లాలంటే మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని కోరారు. మొట్టమొదటిగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ. సో ఇంకా నాకు అంత యాక్టివ్ కనిపించట్లేదు. అందరూ అలసిపోయారా గేమ్స్ ఆడి? అందరూ అలసిపోయారు. ఓకే. సో ఐఎమ్ యాక్చువల్లీ వెయిటింగ్ అప్ టు 4 o'clock ఆడుతున్నారని చెప్పారు. అగైన్ 5:30కి సిఎస్ గారు జీసీ ఉంది మళ్ళీ ఇప్పుడు నాకు. సో దట్స్ వై బ్రీఫ్గా. సో ఈరోజు అందరు మహిళా ఎంప్లాయీస్ అందరు కూడా ఇక్కడికి రావడం, సో ఒక గ్రూప్గా ఒక టీమ్గా ఇక్కడ అందరూ కలిసి ఒకసారి ఆనందంగా ఆహ్లాదకరంగా ఇక్కడ ఈ వాతావరణంలో కొన్ని గేమ్స్ కానీ అందరూ కలిసి ఆడటం. సో డెఫినెట్గా మీరు ఉద్యోగస్తులుగా ఉన్నటువంటి ఎస్పెషల్లీ మహిళలు, సో మనం చూస్తే ఇప్పుడు మేమున్నాం, ఈరోజు ఆఫీస్లో పనిచేస్తే మరి నైట్కి ఇంటికి వెళ్తే అయిపోతుంది, మళ్ళీ మార్నింగ్ ఇంటికి వస్తాం. కానీ మీరు ఇప్పుడు ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలి? మళ్ళీ ఫ్యామిలీని చూసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, మళ్ళీ అందరినీ చూసుకోవాలి. సో మళ్ళీ పొద్దున్న మళ్ళీ ఆఫీస్. అంటే మీకు 2 రకాలుగా ఆలోచించేటువంటి ఇది ఉంటుంది. సో ప్రెజర్ రియలీ ఒక అఫీషియల్ వర్కే మనం ఇబ్బంది పడుతుంటాం మేము, బట్ 2 వర్కుల్ని ఈజీగా మల్టీ టాలెంట్తో మీరు ఇప్పటి నుంచి కాదు, మొదటి నుంచి కూడా ఈ 2 పనుల్ని ఏకకాలంలో చేయగలుగుతుందంటే డెఫినెట్గా పురుషుల కంటే మహిళకి డెఫినెట్గా ఐక్యూ కావచ్చు, వర్కింగ్ క్యాపబిలిటీ కావచ్చు. అంటే అది మొదటి నుంచి కూడా ఆ విధంగా మహిళల్లో ఉంది. నేను నా యాంగిల్లో మాట్లాడుతున్నానంటే ఒక పురుషునిగా మాట్లాడితే అమ్మ, అక్క, చెల్లి, సో ఎవరిని తీసుకున్నా కూడా అంటే మీకు ఒక అఫెక్షన్గానే చెల్లి, అక్క, ఆ తర్వాత భార్య, ఇలా ఒక స్టేజ్లో చిన్నప్పటి నుంచి స్టేజ్ తీసుకుంటే సో ఇలా ప్రతి స్టేజ్లో కూడా మగవాడికి తోడుగా ఉంటూ డెఫినెట్గా ఆయనకు సంబంధించినటువంటి అన్ని యాక్టివిటీస్ చేసుకుంటూ వాటితో పాటు ఎస్పెషల్లీ మీరందరూ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఈ విధంగా ప్రజలకి సర్వీస్ చేయడంలో సమాజం ముందుకెళ్ళడానికి మీ పాత్ర పోషిస్తున్నారు. సో ఇది డెఫినెట్గా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సినటువంటి విషయం మీకు అందరికీ. చీరాల పట్టణంలోని షిరిడి సాయిబాబా కళ్యాణ మండపంలో వాసవి క్లబ్ రైట్ హాస్పిటల్ సంయుక్త నిర్వహణలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని చీరాల ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి షేక్ రెహానా ప్రారంభించారు. చీరాల పట్టణంలోని షిరిడి సాయిబాబా కళ్యాణ మండపంలో వాసవి క్లబ్ రైట్ హాస్పిటల్ సంయుక్త నిర్వహణలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని చీరాల ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి షేక్ రెహానా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో స్త్రీలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారన్నారు. ముఖ్యంగా విద్యలోనూ, స్వయం ఉపాధి రంగంలోనూ, పారిశ్రామిక రంగాల్లో కూడా పురుషులకు సమానంగా నిలబడడం గొప్ప విషయమన్నారు. ఒకప్పుడు వంటింటికే పరిమితమైన మహిళ నేడు ఆకాశమే హద్దుగా లక్ష్యాన్ని ఛేదించడం స్త్రీ జాతికెంతో గర్వకారణమన్నారు. అపజయాలు వచ్చినంత మాత్రాన వెనుకడుగు వేయకుండా అన్ని రంగాల్లో చైతన్యవంతులుగా స్త్రీలు ఎదగాలన్నారు. అదేవిధంగా న్యాయపరంగా స్త్రీలకు ఉన్న చట్టాలపై అవగాహన పెంచుకోవాలన్నారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రమేష్ బాబు, వాసవి క్లబ్ అధ్యక్షుడు వల్లంపట్ల వెంకటేశ్వర్లు, కార్యదర్శి మల్లికార్జునరావు, సురేష్ బాబు, సుకన్య, రాధిక, రైట్ హాస్పిటల్స్ వైద్య బృందం సిబ్బంది పాల్గొన్నారు. చాలా బిజీగా ఉన్నాం. మేము సాయంత్రం వచ్చారు ఈ వాసవి క్లబ్ తరఫున పిలవడానికి. నేనన్నా మా ప్రెసిడెంట్ గారితో డాక్టర్లు వచ్చే దగ్గర మనం ఏం చేస్తామని, కాదమ్మా మీరు రావాలా, రండి, వస్తే ఒక ఇన్స్పిరేషన్ ఉంటుంది అందరికీ లేడీస్కి అని అన్నారు ప్రెసిడెంట్ గారు. సరే అని ఒప్పుకున్నాను. ఇవాళ అందరూ చక్కగా ఈ వాసవి క్లబ్ తరఫు నుంచి రైట్ హాస్పిటల్ వాళ్ళు కూడా వచ్చి ముందుకు వచ్చి
సహాయం చేయడము, అందరికీ హెల్ప్ చేయడము చాలా అభినందనీయమైన విషయము. అలాగే జడ్జి కాబట్టి కొన్ని లీగల్ ఆస్పెక్ట్స్ కూడా చెప్దామనుకుంటున్నాను లేడీస్కి. ఇప్పుడు మన సొసైటీలో ఎక్కువ 498A అని ఒక సెక్షన్, లేడీస్ ప్రతిదానికి కోర్టుకి అప్రోచ్ అయ్యి హెరాస్మెంట్ అన్నమాట, హస్బెండ్ ఫ్యామిలీ మీద హెరాస్మెంట్ కేసులు ఎక్కువ వేస్తున్నారు. ఆ 498A ఐపీసీ సెక్షన్ ఎక్కువ మిస్యూజ్ అవుతుంది సొసైటీలో. అంటే మనల్ని సినిమాకి తీసుకెళ్ళలేదని, చీర కొనిలేదని, అలాంటి చిన్న చిన్న సిల్లీ విషయాలకు కూడా వచ్చి మనం హస్బెండ్స్ మీద కేసు వేయడం, వాళ్ళ ఫ్యామిలీస్ మీద వేయకుండా నిజంగా ఎవరైతే హెరాస్మెంట్కి గురవుతారో అలాంటి వాళ్ళు వచ్చి వేస్తే వాళ్ళకి నిజంగా న్యాయం జరుగుతుంది. ఇప్పుడు అందరూ వచ్చి వేయటం వల్ల ఏంటి, ఆడవాళ్ళందరూ ఏదో ఒకటి కేసు వేస్తాం నేను ఆ సెక్షన్ మెయిన్ పెట్టడం అమెండ్ అయింది. ఆ సెక్షన్ యాక్చువల్గా ఐపీసీలో అది రిపీట్ అయిపోతుంది అనమాట. అందుకని నిజంగా హెరాస్మెంట్ ఉన్నప్పుడు మాత్రమే కోర్టును అప్రోచ్ అవ్వండి. ప్రతి చిన్న విషయానికి భర్తతో, మా భర్త అంతా మామలతో మాట్లాడకూడదు, ఆడపడుచులతో మాట్లాడకూడదు, ఇలాంటి కండిషన్స్ రాసుకుంటున్నాడు కోర్టుకు వచ్చి. ఏంటమ్మా మీ ప్రాబ్లం అంటే, మా ఆయన అత్త మామలతో మాట్లాడకూడదు, మా ఆడపడుచులు మా ఇంటికి రాకూడదు, ఇలాంటి కండిషన్స్ పెట్టకుండా నాకు చీర కొనిలేదు, ఫస్ట్ బర్త్డేకి నాకు విష్ చేయలేదు, ఇలాంటి సిల్లీ థింగ్స్ కాకుండా నిజంగా హెరాస్మెంట్ గురైనప్పుడు మాత్రమే కోర్టుకి రండి. మహాశివరాత్రి శుభ సందర్భంగా మేము ఈరోజు అయ్యప్ప స్వామి గుడిలో మహాన్యాస రుద్రాభిషేకం వాసవి క్లబ్ చీరాల, వాసవి వనితా క్లబ్ చీరాల నిర్వహించాము. అట్లానే ఉమెన్స్ డే సందర్భంగా ఈరోజు మేము క్లబ్ తరఫున వాళ్ళని గార్లైన్ చేసి సన్మానం చేసుకోదలుచుకున్నాము. అట్లానే మా క్లబ్కి గవర్నర్ గారు కూడా విజిట్ చేశారు. ఈరోజు ఎంతో సంతోషంగా ఉంది గవర్నర్ గారు వచ్చినందుకు. చాలా చాలా ధన్యవాదాలు సార్ గవర్నర్ గారు. అట్లానే ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా రైతు హాస్పిటల్ వాళ్ళు మాకు క్లబ్ తరఫున కానీ వాళ్ళకి సౌజన్యంతో, వాళ్ళ సహకారంతో ఈరోజు ఉమెన్స్కి గైనిక్, మోకాళ్ళ నొప్పులు మొదలైన వ్యాధులకి, లేడీకి సంబంధించిన ప్రాబ్లమ్స్కి ఫ్రీగా వాళ్ళు సర్వీస్ చేస్తున్నారు. మా సెక్రటరీ గారు మేము అందరం కలిసి దాదాపు 2 months నుంచి ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడానికి చాలా ప్లాన్ చేసుకొని ఈరోజు ప్రోగ్రామ్ని సస్యశ్యామలంగా సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాము. జై వాసవి, జై జై. చీరాల పట్టణంలోని మజీద్ కూడెల్లో జీవీఆర్ సూపర్ స్పెషాలిటీ నూతన హాస్పిటల్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా చీరాల ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలనే ఉద్దేశంతో అత్యధిక పరికరాలతో హాస్పిటల్ ఏర్పాటు చేయడం జరిగిందని వైద్యులు తెలిపారు. పేద ప్రజలకు అతి తక్కువ ఖర్చుతో మెరుగైన వైద్య సౌకర్యాల కల్పన లక్ష్యంగా అనేక ఆధునిక వైద్య పరికరాలతో జీవీఆర్ హాస్పిటల్ తిరిగి ప్రారంభించడం జరిగిందని హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ సాధన గ్రేస్ తెలిపారు. చీరాల పట్టణంలోని మసీద్ కూడల్లో జీవీఆర్ సూపర్ స్పెషాలిటీ నూతన హాస్పిటల్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా చీరాల ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలనే ఉద్దేశంతో అత్యధిక పరికరాలతో హాస్పిటల్ ఏర్పాటు చేయడం జరిగిందని వైద్యులు తెలిపారు. అన్ని ఆపరేషన్లు, ఎక్స్రేలకు సంబంధించిన నూతన పరికరాలు, లేటెస్ట్ టెక్నాలజీతో ఐసీయూ గదులు, ల్యాబ్లు అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. చీరాల ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో మేనేజింగ్ డైరెక్టర్ సాధన గ్రేస్, డాక్టర్ ప్రదీప్ రత్న, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు మా జీవీఆర్ హాస్పిటల్ గత కొన్ని సంవత్సరాలుగా చీరాలలో వైద్య సేవలు అందిస్తూ డాక్టర్ ప్రదీప్ రతన్ గారు జీవీఆర్ హాస్పిటల్ నిర్మించాము. ఇక్కడ ప్రజల వైద్య నిమిత్తము అవసరాలను బట్టి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ని సూపర్ స్పెషాలిటీ చేస్తూ ఆపరేషన్ థియేటర్స్, వెంటిలేటర్స్, డిఫిబ్రిలేటర్స్ ఇలాంటివి చీరాల్లో అందుబాటులో లేని చాలా ట్రీట్మెంట్ల పరంగా చాలా మెషినరీ మేము స్పెషల్లీ తెప్పించి ఇక్కడ ఒక పెద్ద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటు చేస్తున్నాము. సో ఈ అవకాశాన్ని చీరాల ప్రజలందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము. నేటి తిరుమల తిరుపతి సమాచారం ఒకసారి పరిశీలిద్దాం. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో 18 కంపార్ట్మెంట్లు నిండిపోగా టోకెన్లు లేని భక్తులకు 15 గంటల్లో సర్వదర్శనం కలుగుతోందని టీటీడీ అధికారులు వివరించారు. నిన్న స్వామివారిని 57,880 మంది భక్తులు దర్శించుకోగా 19,772 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా స్వామివారి హుండీ ఆదాయం 4.15 కోట్లు వచ్చిందన్నారు. వైఎస్ఆర్ చేయూత 4వ విడత నగదు పంపిణీ కార్యక్రమాన్ని అనకాపల్లి నుంచి సీఎం జగన్మోహన్ రెడ్డి బట్టనొక్కి ప్రారంభించారు. కాగా బాపట్ల జిల్లాలో ఈ కార్యక్రమాన్ని
బాపట్ల కలెక్టరేట్లోని స్పందన సమావేశ మందిరంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా, శాసనసభ్యులు కోన రఘుపతి కలిసి జిల్లాలో లబ్ధిదారులైన మహిళలకు నగదు చెక్కులు పంపిణీ చేశారు. మహిళల అభ్యున్నతికి ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తూ పేదల జీవితాల్లో వెలుగులు నింపుతోందని బాపట్ల జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా అన్నారు. వైఎస్ఆర్ చేయూత 4వ విడత నగదు పంపిణీ కార్యక్రమాన్ని అనకాపల్లి నుంచి సీఎం జగన్మోహన్ రెడ్డి బటనొక్కి ప్రారంభించారు. కాగా బాపట్ల జిల్లాలో ఈ కార్యక్రమాన్ని బాపట్ల కలెక్టరేట్లోని స్పందన సమావేశ మందిరంలో నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా, శాసనసభ్యులు కోన రఘుపతి కలిసి జిల్లాలో లబ్ధిదారులైన మహిళలకు నగదు చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ రంజిత్ బాషా మాట్లాడుతూ మహిళల సాధికారత దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు. జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, క్రిస్టియన్, ముస్లిం, మైనార్టీ సామాజిక వర్గాలకు చెందిన 88,055 మంది మహిళలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందారన్నారు. ప్రతి ఏటా 18,750 చొప్పున గడిచిన 4 ఏళ్లలో ఒక్కొక్కరు 75,000 నగదును పంపిణీ చేస్తోందన్నారు. 4వ విడత కింద జిల్లాకు 165.10 కోట్లొచ్చాయన్నారు. జాతీయ మహిళా దినోత్సవానికి ముందు రోజున నా అక్క చెల్లెమ్మల ఆత్మ గౌరవానికి, ఆర్థిక సాధికారతకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తూ ఈ 58 నెలల పరిపాలనలో ప్రతి అడుగు కూడా నా అక్క చెల్లెమ్మలకు తోడుగా ఉంటూ ఈరోజు ఆ అడుగుల్లో భాగంగా వైఎస్ఆర్ చేయూత అనే కార్యక్రమాన్ని మీ అందరి సమక్షంలో ఈ అనకాపల్లి నుంచి ఈ మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. వార్తల్లో నేటి అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర ముఖ్యమైన అంశాలను సరిపరిశీలిద్దాం. నాటో కూటమిలో 32వ సభ్య దేశంగా స్వీడన్ గురువారం అధికారికంగా చేరింది. ఉక్రెయిన్పై రష్యా యుద్దం నేపథ్యంలో భద్రతాపరమైన ఆందోళనలు పెరుగుతుండటంతో దశాబ్దం పైగా తటస్థ వైఖరికి ముగింపు పలుకుతూ స్వీడన్ నాటోలో చేరింది. స్వీడన్ చేరిక వల్ల యునైటెడ్ స్టేట్స్ మిత్ర దేశాలు మరింత సురక్షితమయ్యాయని వైట్ హౌస్ పేర్కొంది. గత ఏడాది నాటో కూటమిలో ఫిన్లాండ్ చేరిక తరువాత ఇప్పుడు స్వీడన్ చేరింది. గత కొన్నేళ్లుగా నాటో సభ్య దేశాలైన టర్కీ, హంగేరీలు అభ్యంతరం తెలపడంతో స్వీడన్ సభ్యత్వం నిలిపేశారు. తీవ్రవాదులుగా పరిగణించే కుర్దిష్ గ్రూపులకు స్వీడన్ ఆశ్రయం కల్పిస్తుందని టర్కీ ఆందోళన వ్యక్తం చేస్తూ వచ్చింది. మరోవైపు హంగేరీ అధ్యక్షుడు విక్టర్ ఓర్బన్ ఇప్పటిదాకా రష్యా అనుకూల భావాన్ని ప్రదర్శిస్తూ ఉక్రెయిన్కు మద్దతునివ్వాలన్న కూటమి సంకల్పానికి విరుద్ధంగా వ్యవహరించారు. దేశంలో ఇక ముందు సోషల్ మీడియా క్రియేటర్లకు కూడా గుర్తింపు దక్కనుంది. ఎందుకంటే ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలోని భారత మండపంలో పలువురు డిజిటల్ కంటెంట్ క్రియేటర్లకు అవార్డులను అందజేశారు. నేషనల్ క్రియేటర్స్ పేరుతో ఈ అవార్డులు ప్రదానం చేశారు. అయితే ఇలా నేషనల్ క్రియేటర్స్ అవార్డులను ప్రదానం చేయడం దేశంలోని తొలిసారి. ఈ అవార్డుల కార్యక్రమంలో మైథిలి ఠాకూర్ కు కల్చరల్ అంబాసిడర్ ఆఫ్ ద ఇయర్ అవార్డును ప్రధాని అందించారు. అదేవిధంగా జయ కిషోరికి బెస్ట్ క్రియేటర్ ఫర్ సోషల్ చేంజ్ అవార్డు, పంక్తి పాండేకు గ్రీన్ ఛాంపియన్ అవార్డు, పీయూష్ పురోహిత్ కు ఉత్తమ నానో క్రియేటర్ అవార్డు అందజేశారు. ఏపీలో మరోసారి సంక్షేమ బావుట ఎగురవేసేందుకు వైసీపీ సిద్దమవుతోంది. 2019 ఎన్నికల్లో అమలైన మేనిఫెస్టో సక్సెస్ ఫార్ములా మరోసారి అమలు చేయబోతోంది. గత మేనిఫెస్టోని తిరిగి చేయడంతో పాటు మరికొన్ని పథకాల అమలుకు చర్యలు చేపట్టబోతోంది. అందులో భాగంగానే సీఎం జగన్మోహన్ మేనిఫెస్టోపై కసరత్తు చేస్తున్నారు. ఏపీలో ఎన్నికల మేనిఫెస్టోపై సీఎం జగన్మోహన్ రెడ్డి కసరత్తు చేస్తున్నారు. మరోసారి ఎలాగైనా అధికారంలోకి రావడం కోసం వరుసగా సభలు, సమావేశాలలో పాల్గొంటున్నారు. ఎన్నికల్లో అత్యంత కీలకమైన మేనిఫెస్టోలో మరోసారి సంక్షేమానికి పెద్దపీట వేస్తూ రూపొందిస్తున్నారు. 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు మేనిఫెస్టో తాలూకు అంశాలను ప్రతి సభలో వివరిస్తూ ప్రజల్లోకి వెళ్లిన సీఎం జగన్. భారతదేశంలో ఉద్యోగుల సంఖ్య గణనీయంగా పెరిగింది. అయితే పెరిగిన ఖర్చులతో వారి కుటుంబ పోషణకు ఇబ్బంది పడకూడదనే ప్రతి రూపాయి పొదుపున వాడతారు. ఇటీవలి కాలంలో ప్రతి ఇంటికి బైక్ తప్పనిసరైంది. ముఖ్యంగా కుటుంబంతో సహా బయటకు వెళ్లాలన్నా, ప్రతిరోజు ఆఫీస్కి వెళ్లాలన్నా బైక్ అనేది తప్పనిసరైంది. అయితే పెరిగిన ఖర్చుల నేపథ్యంలో నిర్వహణ వ్యయం తక్కువ ఉండి బడ్జెట్ బైక్స్ ను అందరూ ఇష్టపడుతున్నారు. వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా అన్ని కంపెనీ బడ్జెట్ బైక్స్ ను రిలీజ్ చేస్తున్నాయి. ఇంగ్లాండ్తో జరుగుతున్న 5వ టెస్ట్లో భారత్ తొలి ఇన్నింగ్స్లో భారీ ఆధిక్యం దిశగా సాగుతోంది. తొలి రోజు ఆటలో బంతితో పాటు బ్యాట్తోనూ రాణించిన టీమిండియా రెండో రోజు పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. భారత సారథి రోహిత్ శర్మ తోడు శుభ్మన్ గిల్ శతకాలతో మెరిశారు. వీళ్లతో పాటు తొలి టెస్టు ఆడుతున్న దేవదత్, వడిక్కల్, సర్ఫరాజ్ ఖాన్లు అర్ధ సెంచరీలతో రాణించడంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 8 వికెట్లు కోల్పోయి 473 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ 218 పరుగులకే కట్టడి చేసిన భారత్ ఇప్పటికే 255 పరుగుల భారీ ఆధిక్యాన్ని దక్కించుకుంది.
నవ్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చీరాల నియోజకవర్గ వ్యాప్తంగా ఘనంగా మహాశివరాత్రి వేడుకలు. తెల్లవారుజాము నుంచే శైవ క్షేత్రాలకు పోటెత్తిన భక్తజనం. పరమశివునికి ప్రత్యేక పూజలు, విశేష అభిషేకాలు. ఈ నెల 10వ తేదీన అద్దంకి కోసిపాడులో సిద్ధం సభకు హాజరు కానున్న సీఎం జగన్. సీఎం పర్యాటక ప్రాంతమైన కొరసిపాడులో పర్యటించిన గుంటూరు రేంజ్ ఐజీ పాలరాజు సభ వేదికను, గ్యాలరీలను, పార్కింగ్ ప్రదేశాలను పరిశీలన. మహాశివరాత్రి సందర్భంగా చీరాల నుంచి కోటప్ప కొండపై ప్రత్యేక ఆర్టీసీ బస్సులు. ఆర్టీసీ సేవలను సద్వినియోగం చేసుకోవాలన్న చీరాల ఆర్టీసీ డిపో మేనేజర్ శ్యామల. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.